ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ శ్రీమతి పవార్ జగదీశ్వర్ పుట్టినరోజు వేడుకల్లో పోలవరం నియోజకవర్గం శాసనసభ్యులు సిరి బాలరాజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది. అందరిలో కలుపుకోబోయిన మన అనేక కార్యక్రమాలు కొనసాగుతున్న చిరి బాలరాజు గారిని వేదిక మీదకి ప్రేమతో చిరి బాలరాజు సార్ గారికి నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా స్వాగతం సుస్వాగతం సార్. అలాగే జనసేన పార్టీ ప్రెసిడెంట్ అందరూ కార్యకర్తలు అందరికీ ఆహ్వానం అండి. అలాగే నాయకులు స్టేజ్ని అలంకరించవలసిందిగా పైన కూర్చోవలసిందిగా కోరుచున్నానండి. జన్మదిన కానుకగా బాలరాజు గారు మరి జగదీశ్వరి మేడం గారికి మరి గిఫ్ట్ అందించడం జరిగింది. అదేవిధంగా సాల్వతో సత్కరిస్తూ ఉన్నారు. ఇరువురిని కూడా మరి సత్కరిస్తూ ఉన్నారు. పిడి సార్ ఓకే అల్టికండి పోలవరం మండలం నెక్స్ట్ పోలవరం మండలంలోని కొన్ని టీమ్స్ సెలెక్ట్ అయ్యాయండి. పోలవరం మండలంలోని చేగుంటపల్లి టీం, నెక్స్ట్ సింగనపల్లి టీం, మెత్తపకోట టీం, నెక్స్ట్ దేవరగొంది. ఆ యొక్క వింగ్లో దిగిపోండి, అటు వెళ్ళండి. కోండ్రకోట టీం కమ్ టు ద స్టేజ్ ఫస్ట్. కోండ్రకోట వాడపల్లి టీం, నెక్స్ట్ కోయనాగంపల్లి టీం, సింగనపల్లి టీం ఉందండి రెడీగా. సింగనపల్లి రేపాక
ఎప్పుడు కూడా ఎల్లవెల్ల మీతో మేము కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మన గిరిజన బిడ్డల కోసం మీరు తప్పకుండా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రానున్న రోజుల్లో జగదీశ్వర్ గారు మరింత ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, అలాగే మంచి మంచి పనులు మన నియోజకవర్గానికి మన ఆదివాసీ బిడ్డలకి చేయాలని మరొకసారి నేను ఆవిడికి జగదీశ్వర గారికి 37వ పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా ఈరోజు 37వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్నటువంటి మన జగదీశ్వర గారికి పోలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, ప్రజల తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇలాగా అందరినీ పిలిచి మా వేడుకలు ఇక్కడ జరుపుకోవడం, చేగుంటపల్లి గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు పార్టీ కోసం అహర్నిశలో కష్టపడుతూ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ ఈరోజు పార్టీ గుర్తించి ఈరోజు ఒక డైరెక్టర్గా నియమించడం అనేది మన ప్రాంతం యొక్క అదృష్టంగా మనం అందరం కూడా భావించాలి. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు కూటమి ఇచ్చినటువంటి బాధ్యతల్ని తప్పకుండా నెరవేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మన ఆదివాసీ బిడ్డలకు సంబంధించి ఏదైతే ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఖచ్చితంగా మన గిరిజన గుడలు ఉన్నటువంటి అనేక మందికి మనం చాలా సహాయ సహకారాలు అందించాలని, అలాగే వారికి ఎప్పుడు కూడా గ్రామాల్లో ఉండేటువంటి ఆట ఏదైతే స్పోర్ట్స్కి సంబంధించి అది ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.